బిగ్ బాస్ సీజన్ 8 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి దగ్గరికి వచ్చి ఆగారు. నిఖిల్, ఏంటయ్యా నీ ఆట అనేసరికి నిఖిల్ కొంచెం టెన్షన్ పడ్డాడు. ఏమైంది సార్, నేను బాగానే కదా ఆడాను అంటే, అదేనయ్యా నేను కూడా చెప్తుంది, ఏం ఆడావయ్యా, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఆడావు నిఖిల్ అంటూ చప్పట్లో కొట్టారు. ఇక ఇందులో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే, ఏదేమైనా నిఖిల్ ఫిజికల్ టాస్క్లో కానీ, అంతేకాకుండా ఎలాంటి టాస్కులు అన్నా సరే హౌస్లో నిన్ను కొట్టే మగాడు ఎవడు లేడనే అందరూ అంటుంటారు. దానికి నువ్వు చాలాసార్లు రుజువు చేసావనే చెప్పాలి. కానీ ఇంతలో మిస్ అయింది కదా ఫినాలి టికెట్టు, ఎందుకు బాధపడుతున్నావా అని అడిగారు హోస్టు నాగార్జున. దీనికి బదులుగా నిఖిల్, అవును సార్ చాలా బాధపడుతున్నాను, ఎలాగైనా సరే టికెట్ టు ఫినాలి రేసులో విజయం సాధించి మొదటి ఫైనలిస్ట్ అవ్వాలనే ఆశతో ఉన్నాను, కానీ అనుకోకుండా గాలి వెయ్యడం వల్ల నా ఫజిల్స్ అన్ని 2 సార్లు కింద పడిపోయినాయి అంటే, పర్వాలేదులే నిఖిల్, నువ్వైతే గనక పార్టిసిపేట్ చేసావు, ఎలాగైనా సరే గెలవాలనే తపనతో అయితే గనక ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అంతేకాదు నీ కాలుకి ఏదో దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే, అది మొన్న ఏదైతే జారుతావు గెలువు అనే టాస్క్లో కొంచెం దెబ్బలు తగిలినాయి సార్, కాలుకి అది గుచ్చుకోవడం వల్ల కొంచెం రక్తం కూడా కారుతుంది సార్ అంటే, సరే నేనైతే నిన్ను మెడికల్ రూమ్కి పంపిస్తాను, నువ్వు చెకప్ చేయించుకో అంటూ నిఖిల్కి భరోసా ఇచ్చారు హోస్ట్ నాగార్జున గారు. ఇక తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఒకటే చెప్పారు, ఎప్పుడైనా సరే టాస్కుల్లో గివ్ అప్ ఇవ్వకూడదు, ఎంత కష్టమైనా సరే చివరి వరకు పోరాటం చెయ్యాలి నిఖిల్ లాగంటూ సైడ్ డైలాగ్ పృథ్వీకి వేశారు హోస్ట్ నాగార్జున. మరి మొత్తానికి నిఖిల్ని ఆకాశానికి ఎత్తిన హోస్ట్ నాగార్జునపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.